సార్ ముఖ్యంగా దుర్గాకుమార్ గారు ఏదైతే పోలీసులు కానివ్వండి, అంటే ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానివ్వండి, వాళ్ళు విధుల్లోకి వచ్చేటప్పుడు వాళ్ళ మీద ఉండేటువంటి బాధ్యతలు వేరు, వాళ్ళకు ఉండేటువంటి రూల్ బుక్ వేరు. ఆ రూల్ బుక్ ప్రకారంగా వాళ్ళు ప్రజలకి సర్వీస్ చేయడానికి రావాలి. కానీ ఆ తీరనేటువంటిది పోయింది. ఈ రోజున పొలిటికల్ బాసుల దగ్గర వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడానికో లేదా వాళ్ళ మెప్పు కోసమో అధికారులు పనిచేసేటువంటి ఒక ధోరణి మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉంది. అసలు అది ప్రజాస్వామ్యానికి ఎంతవరకు మంచిదంటారు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి పరిణామాలు? అసలు ప్రజాస్వామ్యం కాదండి. ఇప్పుడు మీరు అన్నట్టు వాళ్ళు ప్రభుత్వం చేత నియమించి ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ప్రభుత్వం మీద అధికారులకి బానిసలుగా పనిచేయాల్సిన అవసరం లేదు. సరైన ఆదేశం అయితే ఆశ్రయించవచ్చు, కానీ సరైన ఆదేశం కానప్పుడు వాళ్ళ పరిమితి లోపల వాళ్ళు పనిచేయాలి. లేకపోతే రేపు ఇవన్నీ కూడా సమీక్షకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రధానమంత్రి గారి పర్యటన విషయమే తీసుకోండి. వాళ్ళు ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక ఎస్పీ స్థాయి అధికారి ఇంట్లో క్యాంప్ ఆఫీసులో కూర్చుని వీడియోలో చూస్తా పర్యవేక్షిస్తున్నాడంటే అది నిర్లక్ష్యానికి పరాకాష్ట. అసలు ఎస్పీ కాదండి, డిఐజీ స్థాయి అధికారులు కూడా అక్కడ ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ వస్తున్న అది చిన్న విషయం కాదు. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ అయ్యే వరకు కూడా వాళ్ళు అనుక్షణం ప్రతిక్షణం మానిటర్ చేయాలి సెక్యూరిటీని. అలాంటిది నిన్న పోలీస్ అధికారుల పనితీరు ఈ విధంగా ఉందంటే గత 5 సంవత్సరాలుగా కూడా వాళ్ళు ఇలాంటి పరిపాలనకి అలవాటు పడిపోయారు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత నిర్లిప్తమైన పరిస్థితి ఉండదు. ఎందుకంటే పైన ఇచ్చిన అధికారులు మేము వస్తే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మేము వస్తే మాత్రం చూడండి మిగిలిన వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అనే ధోరణి వీళ్ళకి అలవాటు చేశారు. దీంతో ఒక్క ముఖ్యమంత్రి తప్ప మిగిలిన ప్రతిపక్ష నాయకుడు కానీ లేకపోతే ఇంకెవరన్నా జాతీయ స్థాయి నాయకులు కానీ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినా కూడా వీళ్ళేం పట్టించుకునే దశలో లేరనిపిస్తుంది. నిన్నటిది క్లియర్ ఉదాహరణ. ఇది హోమ్ మినిస్ట్రీ అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదండి. గతంలో ఏ రాష్ట్రం కన్నా కూడా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు బాగుంటాయి అనేది ఒక మంచి పేరుండేది. కానీ గత 5 సంవత్సరాల్లో పూర్తి భిన్నంగా అయింది. ఇతర రాష్ట్రాల కన్నా కూడా శాంతి భద్రతలు లేకపోతే అరాచకం కానీ క్రమశిక్షణ రాహిత్యం కానీ ఇక్కడ బాగా పెరిగింది. నాయకుల మీద పార్టీల మీద దాడి చేయటం అనేది ఒక ప్రవృత్తిగా ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైమ్ మినిస్టర్ కనుక ఇక్కడికి వస్తున్నప్పుడు వీళ్ళకి తెలుసు కదా ఇక్కడ ఎట్లాంటి వాతావరణం ఉంది, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఉందని. అలాంటప్పుడు వీళ్ళు జాగ్రత్త తీసుకోకుండా కనుక నిన్న ప్రైమ్ మినిస్టర్ గారు లాగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అది వీళ్ళ ఉద్యోగాలకే పోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళ హోంశాఖ ఊరుకోదు, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు కూడా ఊరుకోదు, సెక్యూరిటీ వాళ్ళు ఫాలో అప్ చేస్తారు. నిన్నటి వీడియోలు కనుక చూస్తే అసలు ఎంత మెన్ని డిప్లాయ్ చేశారు ఈ అరేంజ్మెంట్స్కి, వాళ్ళు సరిపోతారా? సేఫ్గా విఐపీలు గ్రౌండ్లోకి ప్రజలు కూడా వచ్చి సేఫ్గా మళ్ళీ డిస్పర్స్ అయిపోవాలి, ఎక్కడాళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి. అలాంటి ఏర్పాట్లు సక్రమంగా జరిగినాయా లేదా అని కనుక రివ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా డిఐజీ స్థాయి అధికారుల నుంచి డీజీపీ కూడా బాధ్యత ఉంటుంది. డీజీపీ ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు, ఎంతమంది డిఐజీలు, ఒక్కోసారి ఎస్పీ స్థాయి అధికారులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో 2-3 కూడా డ్రా చేస్తారు. ఎందుకంటే మానిటరింగ్ జాగ్రత్తగా చేయాలి, ఎక్కడ కూడా చిన్న లోపం జరగకూడదు. అలాంటిది ఒక ఎస్పీ స్థాయి అధికారి కూడా ఇక అక్కడ లేకుండా ఉన్నారంటే వాళ్ళు ఎంత అండర్ ఎస్టిమేషన్ చేశారు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని అనేది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.